ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం 61వ వార్డు మల్కాపురం మరిడిమమ్మ నుంచి మొదలుకొని జాలారి వీధి వరకు ఇంటింటికి తిరిగి గడిచిన గత సంవత్సరంలో చేసిన అభివృద్ధి మరియు అందించిన సంక్షేమ ఫలాల గురించి ప్రతి ఇంటికి వివరిస్తూ పర్యటనలో ప్రజలు వారి చెప్పిన సమస్యలు నివృత్తి చేశారు. మన ప్రియతమ నాయకులు ప్రభుత్వం విప్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే పి.జి.వి.ఆర్. నాయుడు గణబాబు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుల ప్రధాని కార్యదర్శులు, బూత్ కన్వీనర్, మహిళా నాయకురాలు, ముఖ్య నాయకులు, వార్డు కూటమి నాయకులు, జనసేన బీజేపీ కూటమి నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఎంత అప్పుతో ఉన్న ఈ రాష్ట్రంలో ఆ అప్పును ఒకవైపు తీసుకుంటూనే ఈరోజు మనం అభివృద్ధి ఎక్కడ ఆపలా, సంక్షేమం ఎక్కడ ఆపలా, ప్రతి ఒక్క కూడా పనులు కూడా ఈరోజు వేగవంతం చేయడం జరిగింది. రాష్ట్రం వైపు అందరూ చూసేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాం. ఇచ్చినటువంటి హామీల్లో సూపర్ 6 పథకాల్లో ఈరోజు గ్యాస్ ఉచితంగా ఆల్రెడీ 2 సిలిండర్లు తీసుకున్నారు. ఇంకా ఇంకో సిలిండర్ సంవత్సరానికి ఏదైతే అన్నామో చేస్తున్నాం. మరి ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కూడా మొదలవబోతాం. ఒక ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ వృద్ధి కూడా ప్రణాళిక తయారు చేస్తున్నాం. ఏ రకంగా వీరికి అమలు చేయాలనేటువంటి ఆలోచనలో అడుగులు వేస్తున్నాం. కాబట్టి అనేక అభివృద్ధి సంక్షేమం, గతంలో చెప్పినటువంటి మాట మద్యపాన నిషేధం అన్నారు. ఏ రకంగా మద్యంలో కల్తీ మద్యం అమ్మి ఈరోజు జేబులు నింపుకున్న వాళ్ళందరూ ఇప్పుడు జైలు పోతున్నారు. అదే మద్యం మనం ఈరోజు ఒక నాణ్యమైన మద్యం ఇచ్చేటువంటి పాలసీని తీసుకుని వచ్చాం. ఏ పాలసీ తీసుకున్నా అనేక రకమైనటువంటి ఒక చెత్త పాలన, చెత్త పన్ను, ఆ చెత్త పన్నును మనం ఈరోజు రద్దు చేశాం. ఈరోజు ఆ చెత్త పన్ను, ఆ చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలో చూస్తున్నారు చంద్రబాబు నాయుడు. చెత్త నుంచి కూడా సంపద సృష్టించి ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. చెత్త కూడా రాష్ట్రంలో ఉండేటువంటి చెత్త నుంచే పవర్ జనరేట్ చేయొచ్చని, చెత్త నుంచే ఇంకా ఇందులో అనేక కార్యక్రమాలు చేయొచ్చు అనేటువంటి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. గతంలో అయితే మన దగ్గర నుంచే చెత్త నుంచి వసూలు చేసేవాడు. ఈ రకంగా అనేక వ్యత్యాసం. అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. 5 రూపాయలు పేదవాడికి ఇచ్చి అన్నా క్యాంటీన్ రద్దు చేశారు. మళ్ళా ఈరోజు ప్రారంభించుకున్నాం. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఒక అనేక కార్యక్రమాలు చేయడానికి ఈరోజు కేంద్రం కూడా సహకారం ఇస్తుంది. కేంద్రం ఇచ్చినటువంటి అభివృద్ధి అంతా కూడా ఈరోజు ఆ ప్రాజెక్టు తిరిగి వెళ్ళిపోయింది. కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు కూడా మళ్లించారు, దారి మళ్లించారు, పూర్తిగా వినియోగించుకోలేదు. అవన్నీ కూడా యాక్ట్ వెళ్ళిపోయాయి. ఈరోజు కేంద్రం వచ్చేటువంటి అనేక నిధులు కూడా ఈరోజు వెచ్చింపబడుతున్నాయి. ఒక ఉదాహరణ, ఒక జిఎం కార్యాలయం ఇక్కడ ఏర్పాటు అయితే రైల్వేకి సంబంధించి